శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గురువారం గజ్వేల్ పాండవుల చెరువు కట్టుపై వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, హోమం నిర్వహించి మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహాన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వైదిక నిర్వాహకులు నందబాల శర్మ అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, ప్రతి ఒక్కరూ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షలకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు భిక్షపతి, మామిడి రాములు, జనార్దన్ రెడ్డి, గుంటుకు మల్లేశం, రాజు, శ్రీనివాస్, ఐలవేణు, నాగరాజు, నేత గంగిశెట్టి రాజు, గంగిశెట్టి కృష్ణ, అమర నాగేందర్, సుధాకర్, మహా అన్న ప్రసాదం దాత గుంటుకు ప్రసాద్, కుటుంబ సభ్యులు, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయ నిర్వాహకులు, భక్తులు, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. విశేషమైనటువంటిది వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి జన్మించిండు. అదే వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రం ఈ రోజుంది. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జయంతి అని వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి మాట. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం అని చెప్పి సాక్షాత్ వాల్మీకి మహాభి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మనము ఇవాళ ఈ గజ్వేలిలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ సేవతో స్వామి యొక్క జయంతి ఉత్సవం చేసుకున్నాం. ఆంజనేయ మహాబాహు హరిరాజ హరిప్రియ ఆంజనేయ స్వామిని ఎవరైతే కలుస్తారో, ఎవరైతే కొలుస్తారో వాళ్లకు ఏ సంకటాలు ఉండవు, ఏ దుఃఖాలు ఉండవు. అటువంటి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా ఇక్కడ వెలిసినాడు. ఎవరైతే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని కలుసుకుంటారో, దర్శనం చేసుకుంటారో వాళ్ళ కార్యాలన్నీ కూడా సఫలమవుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా గజ్వేలిలో చెరువు కట్టకు కొనాకున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి రండి, కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి, అందరూ కూడా తరించండి. జై హనుమాన్.